మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. విమెన్ లో వచ్చే యూరిన్ లీకేజ్ కి సంబంధించి అవగాహన కల్పించి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ తేజశ్రీ బిహెచ్ఎంఎస్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. ఇది పెద్ద మేజర్ ప్రాబ్లమ్ గా కన్సిడర్ చేస్తారా యూరిన్ లీకేజ్ అనేది? యూరిన్ లీకేజ్ అంటే అసలు ఏంటి? యూరిన్ లీకేజ్ అంటే మనకి యూరిన్ అనేది డ్రాప్స్‌గా పడడం. లేదంటే కొంతమందిలో ఫ్రీక్వెంట్‌గా వాష్‌రూమ్‌కి వెళ్ళిన వెంటనే మళ్ళీ వెళ్ళాలనిపించడం. ఇవంటి కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండిటిని మనం యూరిన్ లీకేజ్ అని అంటాం. లేదంటే యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటాం మెడికల్ టర్మ్‌లో చెప్పాలంటే. యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అని. ఎవరిలో చూస్తూ ఉంటారండి ఈ ఇది ప్రాబ్లమ్స్? మెయిన్‌గా యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అనేది ఓల్డ్ ఏజ్‌లో చూస్తూ ఉంటాం. అంటే ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత. కానీ ఓకే. ప్రెజెంట్ ఉన్న కండిషన్స్‌లో ఎవరిలో కొంతమందిలో. ఓకే. ఇది టైప్స్‌గా ఉంటాయన్నమాట. ఓకే. స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అని, అర్జ్ ఇన్‌కాంటినెన్స్ అని, మిక్స్డ్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. కొంతమందిలో ఎలా ఉంటుంది, కొంతమంది దగ్గినా కానీ, తుమ్మినా కానీ, గట్టిగా నవ్వినా కానీ, లేదంటే బరువులెత్తినా కానీ, వాళ్ళకనేది యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది డ్రాప్స్‌గా. కొంతమందికి అలా ఉంటుందన్నమాట. ఈ కండిషన్ మనం స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. అంటే వాళ్ళ బాడీలో స్ట్రెస్ అంటే మెంటల్ స్ట్రెస్ అని కాదు, ఫిజికల్ స్ట్రెస్ అనమాట. ఓకే. వీళ్ళలో ఎందుకు అనిపిస్తుందంటే ఇలా మల్టిపుల్ డెలివరీస్ అంటాం. వాళ్ళకి ఎర్లీ ఏజ్‌లో ఎక్కువ మంది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పొత్తికడుపు మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల యూరినరీ బ్యాగ్‌ని కరెక్ట్‌గా హోల్డ్ చేయలేదనమాట. ఆ బ్లాడర్ యొక్క కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్లే వాళ్ళకి కొంచెం గట్టిగా పైనుంచి ప్రెషర్ పడ్డా కూడా వాళ్ళకి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. దగ్గినా, తుమ్మినా. ఇది వాళ్ళకి చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. సోషల్ గ్యాదరింగ్‌కెళ్ళినప్పుడు కానీ, అందరిని కలిసినప్పుడు, ట్రావెలింగ్ చేసినప్పుడు, ఇలాంటి కండిషన్స్‌లో వాళ్ళకి డిఫికల్ట్‌గా ఉంటుంది. దీన్ని మనం స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. నెక్స్ట్ అర్జ్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. అంటే వాళ్ళు యూరిన్‌ని హోల్డ్ చేసుకోలేరనమాట. అంటే వెంటనే యూరిన్‌కి పాస్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. వితిన్ 1 అవర్‌లోనే 4, 5 టైమ్స్ వెళ్ళడం గానీ జరుగుతూ ఉంటుందనమాట. అంటే వాళ్ళకి బ్లాడర్ కంప్లీట్‌గా ఫుల్ అయ్యేట్టు అనిపించదు. వాళ్ళు యూరిన్ పాస్ చేసినా కూడా. మళ్ళీ వెళ్ళాలనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దీన్ని మనం అర్జ్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. అంటే మన బ్లాడర్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. ఓకే. ఇవి 2 రకాలా? ఇంకా ఉన్నాయా? ఇంకా మిక్స్డ్ అంటాం. కొంతమందిలో 2 కలిపి ఉంటాయన్నమాట. స్ట్రెస్ ప్లస్ అర్జ్ 2 ఉంటాయి. వాళ్ళకి సేమ్ దగ్గిన, తుమ్మిన యూరిన్ లీక్ అవుతుంది. ఇంకా వాళ్ళకి హెవీగా వెయిట్ లిఫ్ట్ చేసినా, లేదంటే ఫ్రీక్వెంట్‌గా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఇది నార్మల్‌గా ఓల్డ్ ఏజ్‌లో చూస్తుంటాం. ఆఫ్టర్ 50 చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది డెలివరీ తర్వాత కూడా చూస్తూ ఉంటారన్నమాట ఇది. ఎందుకంటే 9 మంత్స్ పాటు ఇలా ప్రెషర్ పడడం వల్ల బ్లాడర్ పైన ఆఫ్టర్ డెలివరీ అనేది కొంచెం బ్లాడర్ వీక్‌నెస్‌గా కనిపిస్తుంటుంది. దీనివల్ల కూడా వాళ్ళకి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. దీనివల్ల కూడా వాళ్ళకి యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువవుతుంది. అంటే ఎక్కువ సార్లు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో నైట్ టైమ్స్ ఎక్కువ వెళ్తుంటారు. దీన్ని మనం నాక్టూరియా అంటాం. నైట్ టైమ్ 2 టైమ్స్ కంటే ఎక్కువ వెళ్తే దాన్ని నాక్టూరియా అనే అంటుంటాం. ఓకే. వాటర్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ సార్లు గూడా వెళ్తూ ఉంటారు గదా! ఇది యాక్చువల్‌గా ఫిజియోలాజికల్ అది వాటర్ ఇంటేక్ తీసుకున్నా. బట్ కొంతమంది వాటర్ ఇంటేక్ లేకపోయినా కూడా ఫ్రీక్వెంట్‌గా అర్జెన్సీ అని ఉంటుంది. వాటర్ ఇంటేక్ తీసుకుంటే మనకు ఫ్రీక్వెంట్‌గా వెళ్తుంటాం. బట్ అర్జెన్సీ ఉండదు కదా! ఓకే. సో, ఇన్ని రకాల కాజెస్ ఉన్నాయి. ఇన్ని రకాల యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! సో, మరి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఈ హోమియోపతిలో ఎలా యాక్ట్ చేస్తుందంటే మెయిన్‌గా వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్ ఉంటుందో ఆ మజిల్స్ ఏదైతే పొత్తికడుపు మజిల్స్ అంటే వీక్ అయిపోయి ఉంటాయో ఆ వీక్ అనేటివి స్ట్రెంథెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. మళ్ళీ అది ఆ కెపాసిటీని రీగెయిన్ చేసుకునేలా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో దగ్గిన, తుమ్మిన, యూరిన్ లీక్ అవ్వడం ఏంటి వీటన్నిటిని మనం రిలీఫ్ తీసుకోవచ్చనమాట హోమియోపతి ద్వారా. ఇంకా సర్జరీ లేకుండా కొన్ని కండిషన్స్‌లో ఏముంటుందంటే సిస్టోసీల్ కానీ, రెక్టోసీల్ అంటాం. అంటే గర్భాశయం బయటకొచ్చేస్తూ ఉన్నట్టుంటుంది. కొంచెం కిందకి జారినట్టు అనిపిస్తుంది. దీనివల్ల కూడా వాళ్ళకి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. ఈ కండిషన్స్‌లో కూడా మనం మళ్ళీ ఇది నార్మల్ స్టేట్‌కొచ్చేలాగా చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఉండవనమాట. ఇంకా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌లో ఇలా హోమియోపతి మందులు వాడడం వల్ల వాళ్ళకి యాంటీబయాటిక్స్ లేకుండా నార్మల్ గానీ, నేచురల్ కానీ ఆ ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందనమాట. దీనివల్ల వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. కొంతమందికి ఇంగ యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా అనిపిస్తుంది. లేదంటే మళ్ళీ పాస్ చేయడం చురుగ్గా, మంటగా అనిపిస్తుంది. స్ట్రీమ్ తగ్గిపోతుందని చెప్తుంటారు. ఇదంతా కంట్రోల్ చేసుకోవచ్చనమాట హోమియోపతి ద్వారా. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఓకే. ఈ యూరినరీ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి ఆడవాళ్ళలో అవగాహన రావాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? అండ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది నెక్స్ట్? ఇది యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటే మరీ సీరియస్ ప్రాబ్లమ్ అయితే కాదండి. నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండదు. బట్ ఇలా తరచుగా యూరిన్ లీక్ అవుతూ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో.
అంటే తడిగా ఉండడం వల్ల ఈజీగా బ్యాక్టీరియా కానీ, ఫంగల్ కానీ ఈజీగా ఎంట్రీ అవుతుంది మన బాడీలోకి. దానివల్ల వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ ఇంకా సివియర్‌గా అవుతుందనమాట. దాంతో పాటు ఆ మజిల్స్ అనేటివి మొత్తం వీక్‌నెస్ అయిపోతూ ఉంటాయి. ఇలా మనం లాంగ్ స్టాండింగ్‌గా నెగ్లెక్ట్ చేయడం వల్ల. అంటే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కాదు. బట్ ఇలా ఉండడం వల్ల వాళ్ళకి సోషల్ లైఫ్, ఫిజికల్ లైఫ్ డిఫికల్ట్‌గా ఉంటుంది. బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు. ట్రావెలింగ్ చేయలేరు ఎస్పెషల్లీ. ఇలా ఫ్రీక్వెన్సీ మళ్ళీ యూరిన్ పాస్ చేయాలన్నప్పుడు ట్రావెలింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు. ఇంకా వాళ్ళకి అందరి దగ్గరికెళ్ళాలన్నా, మాట్లాడాలన్నా డిఫికల్ట్‌గా ఉంటదనమాట. కాబట్టి దీనివల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఎమోషనల్ స్ట్రెస్ కూడా ఎక్కువవుతుంది. వాళ్ళకి లో కాన్ఫిడెన్స్‌గా ఉంటుంది. బయటికెళ్ళి మాట్లాడలేనేమో, నేనేమి చేయలేనేమో అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇవన్నీ మనం తెలుసుకొని ఎర్లీగా మెడిసిన్స్ తీసుకుంటే వీటన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. హోమియోపతిలో ఓన్లీ మెడిసిన్ హోమియోదే ఇస్తారా? లేకపోతే యోగా, ఎక్సర్‌సైజెస్ లాంటివి ఏమైనా చెప్తారా వీటికి? లేదండి. దీనికి మెడిసిన్స్‌తో పాటు పెల్విక్ ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండాలనమాట. అంటే పెల్విక్ ఫ్లోర్ అంటే పొత్తికడుపు మజిల్స్ అనేటివి స్ట్రెంథెన్ అయ్యేలాగా ఎక్సర్‌సైజ్ చెప్తుంటాం. ఓకే. ఆ ఎక్సర్‌సైజ్‌తో పాటు మెడిసిన్స్ తీసుకుంటే దీన్ని మనం రిలీవ్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఈ ఇలాంటి ప్రాబ్లమ్ ఒకవేళ ప్రెగ్నెన్సీలో వచ్చిందనుకోండి, అప్పుడేంటి? ప్రెగ్నెన్సీలో అయితే న్యాచురల్‌గానే కనిపిస్తుందండి. వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి బేబీ గ్రోత్ అయ్యే ఆ వెయిట్‌కి బట్టి వాళ్ళకు బ్లాడర్ పైన ప్రెషర్ పడి నార్మల్‌గానే మళ్ళీ యూరిన్‌కి పాస్ చేయడం అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఫ్రీక్వెన్సీ నార్మల్‌గానే ఉంటుంది. బట్ పెయిన్ ఉన్నా కానీ, లేదంటే అర్జెన్సీ ఉన్నా కానీ, వీటన్నిటిని కూడా మనం ప్రెగ్నెన్సీ టైంలో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళకి ప్రాబ్లమాటిక్‌గా ఉంటుందనమాట. మంటగా అనిపిస్తుంటుంది. దాంతో పాటు ఇలా ఇచ్చింగ్ ఏదైనా బేబీ వరకు పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ స్టేట్‌లో ఖచ్చితంగా వీళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇవే కాకుండా కొన్ని డయాబెటిక్ కండిషన్స్ అంటాం. అంటే డయాబెటిక్ ఉమెన్స్ ఉంటారు కదా! షుగర్ పేషెంట్‌లు. అవును. వాళ్ళలో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. దీనివల్ల దీనివల్ల బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ ఈజీగా అటాక్ అవుతుంది. ఇంకా వాళ్ళు డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా ఫ్రీక్వెన్సీ కానీ ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ డయాబెటిక్స్‌లో ఇవి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వాళ్ళకి ఎలాగో మల్టిపుల్ డెలివరీస్ వల్ల, కొన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇలా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. ఓకే. హోమియోపతి మెడిసిన్ ఫస్ట్ డైరెక్ట్ వాడితే ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయి? ఇది ఫస్ట్ మా దగ్గర డైరెక్ట్‌గా వచ్చారంటే ఫస్ట్ ఎలాంటి యాంటీబయాటిక్స్ మేము అడ్వైస్ చేయమనమాట. న్యాచురల్ మెడిసిన్స్ అడ్వైస్ చేస్తుంటాం. దట్టు వాళ్ళకి ఇండివిజువల్‌గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి పేషెంట్‌కి వాళ్ళ సింప్టమ్స్‌ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి ఎలా ఉంటుంది, రూట్ కాజ్ నుంచి క్యూర్ ఉంటుందనమాట. అది ఏదైతే ఆ ప్రాబ్లమ్‌ని కాజ్ చేస్తుందో ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్‌గా ఐడెంటిఫై చేసి క్లియర్‌గా తీసేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎఫెక్టివ్‌గా ఉంటుందనమాట. మళ్ళీ ఇది రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.